నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 12వ డివిజన్ చింతారెడ్డిపాళెం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తాను ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పురుషులతో పాటు మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. పై కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మనబోలు సికిందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, చింతా ప్రభాకర్ రెడ్డి, తుమ్మ తనూజ, మనబోలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శేషులు ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చింతారెడ్డిపాళెంలో మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. అంతే కదా జరిగింది. ఈరోజు మన శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి ఆవిష్కరించిపోయినారు. వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాడు. ఈరోజు గారు వర్ధంతి జరుపుకున్నాడు. అలాగే ఎన్టీ రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు తెచ్చి అహర్నిశలు కష్టపడి 9 నెలల్లో పార్టీని స్థాపించి ఒక దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి రామారావు గారి బాటలోనే మన శ్రీధర్ రెడ్డి గారి కూడా అలాగే కష్టపడి పాదయాత్రలని, డోర్ టు డోర్ అని అన్ని చేసి 3 సార్లు గడపకి చేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకొని ఈరోజు 3వసారి కూడా హైటెక్ ఎమ్మెల్యే అయ్యాడంటే అది ఆయన స్వయం కృషితో, స్వయం కృప వల్ల వచ్చాడే కానీ ఒక నాయకుడు వెనకాలండి ఏమి చేయలే. పెద్ద కోటీశ్వరులు వచ్చినా కానీ వాళ్ళని ఎదిరించి ఈరోజు 3వసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన మహా వ్యక్తి మన నెల్లూరు జిల్లాలో ఎవరంటే 3 సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి ఒక కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు. అలాంటిది ఆయన బాటలో మేము కూడా నడవాలని, అలాంటి నాయకుడితో ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఈరోజు నుంచి మేము శ్రీధర్ రెడ్డి గారి బాటలో నడవాలని, శ్రీధర్ రెడ్డి గారి అడుగుజాడల్లో మా ఊరు నా రాజుపాలెం చింతారెడ్డిపాలెం డెవలప్ చేసుకోవాలని 40 సంవత్సరాల నుంచి ఈ ఊరు ఎంతో వెనకబడి ఉన్నది. కానీ ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి నేను కూడా మా శ్రీధర్ రెడ్డి గారు అడుగుజాడలు నడవాలని ఈ రోజు నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చింతారెడ్డిపాలెం రాజుపాలెం 12వ డివిజన్ అభివృద్ధి చేయాలని ఈ రోజు నుంచి నేను ఈ కార్యక్రమం చేసి శ్రీధర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తాను.